కండిషన్ ఆఫ్ బిఫోర్ వీడియో ఫైర్ కంట్రోల్. ఇప్పుడు మనకి కంబషన్ ప్రాసెస్లో మనకు ఉపయోగపడేది ఫ్యూయల్స్ అనమాట. ఫ్యూయల్స్ని కంబషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అవి ఒక్కోసారి బాగా మండిపోయి ఫైర్ అవుతాయి అనమాట. ఆ ఫైర్ని మనం కంట్రోల్ చేయలేం. అలాంటి సమయంలో మనం దాన్ని పేలుళ్ళు అంటాం. ఓకే, అలాంటి పేలుళ్ళు ఎక్స్ప్లోజన్స్ సంభవించినప్పుడు అప్పుడు మనం దాన్ని ఎలా కంట్రోల్ చేస్తాం? ఇప్పుడు వుడ్ ఉందనుకోండి, వుడ్ పేలుతుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తాం? చెక్క పేలితే దాని మీద మనం వాటర్ పోస్తాం. వాటర్ పోయడం వల్ల ఏంటి, ఆ పేపర్ బర్న్ అయినప్పుడు కానీ వుడ్ బర్న్ అయ్యేటప్పుడు దాని మీద వాటర్ పోయడమో, లేకపోతే ఇసుక పోయడమో, లేకపోతే దుప్పటి లాంటిది, కంబలు లాంటివి, మందుపాటి క్లాత్ కప్పడమో చేస్తూ ఉంటాం. ఎందుకు అలా చేస్తాం? ఎందుకంటే అవి వాటరు గాలిని దాని మీద పాస్ చేయనివ్వదు. ఎందుకు పాస్ చేయకుండా ఉండాలి? ఎయిర్ అనేది ఎందుకు ఫ్లో అవ్వకుండా ఉండాలి ఫ్లేమ్ మీద? ఎప్పుడైతే ఫ్లేమ్కి బాగా హై ఫ్లేమ్లో మండుతున్న మంటకి గాలి తగిలింది అనుకోండి, అది ఇంకా ఎక్కువ సెగతో ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఫ్లేమ్కి కారణం ఏంటి? మనకి గాలిలో ఉన్న ఆక్సిజనే కదా. సో ఆక్సిజన్ ఫ్లోని మనం ఆపేసేయాలి. ఎప్పుడైతే ఆక్సిజన్ ఫ్లోని మనం ఆపేస్తామో అప్పుడు ఆ ఫైర్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట, ఆగిపోతుంది. ఇంత మన క్యాండిల్ ఎక్స్పెరిమెంట్లో మనం చూసాం కదా, ఎయిర్ తగలబోతే, ఎయిర్లో ఆక్సిజన్ తగలబోతే ఆ ఫ్లేమ్ అనేది ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోయింది, ఆగిపోయింది అనమాట, ఆరిపోయింది. ఓకే, కాబట్టి ఆక్సిజన్ ఫ్లో అవ్వకుండా ఆపే పదార్థాలు ఏంటిది? వాటర్ని వేస్తాం దాని మీద. అలానే శాండ్, ఇసుకని పోసేస్తాం, బాగా దట్టంగా ఇసుకని పోసేస్తే అది ఎయిర్ పంపింగ్ని ఆపేస్తుంది. అలానే మనకి క్లాత్, మందపాటి క్లాత్, దుప్పట్లు, కంబళ్ళు ఇలాంటి వాటిని మనం వాటి మీద కప్పేసినప్పుడు, పేపర్ మీద, వుడ్ మీద ఫైర్ అవుతున్నప్పుడు ఏం చేస్తుంది? ఎయిర్ ఫ్లోని ఆపేస్తాయి. మందంగా ఉంటాయి కదా క్లాత్, అప్పుడు ఆక్సిజన్ తగలక ఆ ఫ్లేమ్ అనేది ఆటోమేటిక్గా ఆరిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అలానే మనం ఇప్పుడు సరే వుడ్, పేపరు సంగతి సరే, ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఏమైనా బ్లాస్ట్ అయినాయి అనుకోండి, ఇప్పుడు ల్యాబ్లో ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం, ఉన్నట్టుండి ఎలక్ట్రికల్ ఆపరేటర్స్ ఏమైనా పేలుడు జరిగినాయి అనుకోండి, షార్ట్ సర్క్యూట్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? వెంటనే దాని మీద నీళ్ళు పోస్తాం. ఎలక్ట్రికల్ ఆపరేటర్స్ మీద పోయాం. నీళ్ళు ఎందుకు పోయాం? ఎందుకంటే వాటర్ అనేది హీట్ని కండక్ట్ చేస్తుంది. ఇంతకుముందు మనం ఈ ఇగ్నిషన్ టెంపరేచర్ దగ్గర మనం నేర్చుకున్నాం కదా, వాటర్ అనేది హీట్ని అబ్జర్వ్ చేస్తుంది. అలానే మనకి ఎలక్ట్రిసిటీని కూడా క్యాచ్ చేస్తుంది అన్నమాట. కాబట్టి వాటర్ పోసిన మనిషితో పాటు ఆ వాటర్ని ఫైర్ని, ఎలక్ట్రిసిటీని క్యాచ్ చేసి వాటర్ పోసిన మనిషికి కూడా షాక్ పడుతుంది అనమాట. అలా ఒకసారి ఆ స్విచ్ బోర్డ్స్ మీద వాటర్ పడ్డప్పుడు అది షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉందన్నమాట. నెక్స్ట్ కాబట్టి ఎలక్ట్రికల్ ఈక్విప్మెంట్స్ పేలినప్పుడు వాటి మీద వాటర్ అయితే పోయకూడదు. అదొక ప్రికాషన్ అనమాట. మళ్ళీ అలాంటప్పుడు దాని మంటలు ఎలా ఆపడం? దాని మీద శాండ్ పోయొచ్చు, ఇసుకపోయి ఆపచ్చు. కానీ ఒక్కోసారి ఆ సబ్స్టెన్స్ అనేది తీసుకుపోయడం వల్ల ఆ సబ్స్టెన్స్లో ఇసుక దూరిపోయి అవి మళ్ళీ పాడైపోతాయి అన్నమాట. కొన్ని మోడరేట్గా వండుకొని ఉన్న సబ్స్టెన్స్ అయితే అవి మళ్ళీ పాడైపోతాయి అన్నమాట. మళ్ళీ ఏం చేస్తాం? దుప్పట్లు, కంబలు కప్పచ్చా, వాటి మీద చెయ్యొచ్చు. నెక్స్ట్ అలానే వాటి మీద ఏం చేయాలి? ఎలక్ట్రిక్ ఈక్విప్మెంట్స్ మీద పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యాస్ ఏదైతే ఉందో, ఒక గ్యాస్ ఉంటుంది అనమాట, ఆ గ్యాస్ని మనం దాని మీద చల్లినట్లయితే అది ఎలక్ట్రిక్ ఈక్విప్మెంట్స్ ఉన్న ఫైర్ని, కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ని మనం దాని మీద సిలిండర్స్లో పెడతారనమాట. కార్బన్ డైఆక్సైడ్ని కనుక మనం సిలిండర్స్లో ప్రిజర్వ్ చేసి దాన్ని మనం ఎలక్ట్రిక్ ఈక్విప్మెంట్స్ కాలినప్పుడు దాని మీద కనుక స్ప్రే చేసినట్లయితే, అక్కడ వదిలినట్లయితే ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో అది ఆక్సిజన్ కన్నా చాలా దట్టంగా ఉండి ఆక్సిజన్ని ఆ ఫ్లేమ్కి తగలనివ్వకుండా ఆపుతుంది అనమాట, పొగ. సో ఆ స్మోక్ అనేది ఆక్సిజన్ పంపింగ్ లేకుండా ఆపేయడం వల్ల అది గ్యాస్ అనేది ఏమవుతుంది? ఆటోమేటిక్ ఆక్సిజన్ అందకుండా ఎలక్ట్రిక్ ఈక్విప్మెంట్స్ నుంచి వచ్చిన ఫ్లేమ్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అలానే నెక్స్ట్ ఇంకేంటి? ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఇవి ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇంట్లో గ్యాస్, ఎల్పిజి గ్యాస్ ఉన్నాయనుకోండి, అవి పేలినాయి అనుకోండి, ఏం చేస్తాం? అది పేలగానే వెంటనే దుప్పటి తీసుకొచ్చి వాటి మీద కప్పేంత టైము, సిచ్యువేషన్ మనకు ఉండదు. ఒకేసారి గ్యాస్ సిలిండర్ పోయిందంటే టపాలు మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తాము? ఫైర్ ఇంజిన్స్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? వెంటనే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ని మనకి అక్కడ స్ప్రే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. లేకపోతే నీళ్లు పోయడం జరుగుతూ ఉంటుంది. నీళ్లు పోయడం, కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ని మనం స్ప్రే చేయడం వల్ల ఎయిర్ పంపింగ్ని ఆపేసి మనం ఆ మంటలు ఆర్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనం
ఏదైతే కంబషన్ ఫైర్ అనేది అన్కంట్రోల్గా ఉన్నప్పుడు వాటిని ఎలా కంట్రోల్ చేయొచ్చో మనం దానికి సంబంధించిన టాపిక్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అనమాట. ఓకే, ఏవి ఫైర్ ఎగ్జాస్టర్స్ ఏంటో మనం ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఎలాంటి ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఇలాంటి పేలినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు కూడా గ్యాసెస్ని వాడతాం, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని. నెక్స్ట్ అలానే వి మస్ట్ హ్యావ్ సీన్ ఆర్ హియర్డ్ అబౌట్ ఫైర్ బ్రేకింగ్ అవుట్ ఇన్ హౌసెస్, షాప్స్, ఫ్యాక్టరీస్ ఎక్సెట్రా. మనం చూసినట్లయితే ఎప్పుడైనా హౌసెస్లో మన కొన్ని ఇళ్ళల్లోనూ, షాప్స్లోనూ, లేకపోతే ఫ్యాక్టరీస్లోనూ కొంచెం తగలబడినాయి, మంటలు అంటుకున్నాయి, వాటిని అక్కడ పేలుళ్ళు సంభవించినాయని చెప్పి మనం చదువుకుంటూ వింటూనే ఉంటాం అనమాట. అయితే హౌ కెన్ యూ పుట్ ఆఫ్ ద ఫైర్ ఇఫ్ ఇట్ బ్రేక్అవుట్? అలాంటి చోట్ల ఫైర్ని ఆపడానికి మీరేం చేస్తారు, ఏం చేయాలి, ఎలా చేస్తాం అనే దాని గురించి ఎప్పుడైనా ఆలోచించాలా? దాని గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. యూజ్ మెనీ మెథడ్స్ టు ఎక్స్టింగ్విష్ ఏ ఫైర్, బట్ they all follow one principle, which is the principle of elimination of factor which supports the combustion. మనం ఎక్కడైనా ఎప్పుడైనా ఏ పరిస్థితిలో ఉన్నా ఒక ఫ్లేమ్ని బాగా మండుతున్న ఫైర్ని ఆపాలంటే మనం ఒకే ఒక్క ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని ఆ పని చేయాలన్నమాట. ఏంటంటే ఫస్ట్ దాంట్లో ఏదైతే మండుతూ ఉందో ఆ మండే పదార్థాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేయాలి. ఆ రిమూవ్ చేయడం వల్ల మనం ఆటోమేటిక్గా ఫైర్ని మనం 50% కంట్రోల్ చేసిన వాళ్ళమే అవుతాం. ఓకే, వీ యూజ్ మెనీ మెథడ్స్ టు ఎక్స్టింగ్విష్ ఏ ఫైర్, బట్ దే ఆర్ ఆల్ ఫాలో వన్ ప్రిన్సిపల్. మనం ఎప్పుడైనా ఫైర్ని ఆపడానికి మనకి రకరకాల పద్ధతులు ఉంటాయి, కానీ వాటిల్లో ఒకటేంటి, ఖచ్చితంగా పాటించాల్సిన పద్ధతి ఏంటి, ఆ ప్రిన్సిపల్ ఏంటంటే విచ్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇట్ సపోజ్ ద కంబషన్. ఆ మెటీరియల్ ఏదైతే కంబషన్ని సపోర్ట్ చేస్తుంటుందో, దహనానికి, మండడానికి సహాయపడుతుంటుందో ఆ మెటీరియల్ని ఫస్ట్ ఎలిమినేట్ చేయాలన్నమాట. అది ఎలిమినేట్ చేయడమే మనం ఫస్ట్ చేయాల్సిన పని. ఓకే, నెక్స్ట్ అలానే లెట్ us recall the factors which supports the combustion. Let us recall the factors which supports the combustion. కంబషన్ని సపోర్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? ప్రెజెన్స్ ఆఫ్ కంబస్టబుల్ మెటీరియల్ ఆర్ ఫ్యూయల్. ముందు కంబషన్ ప్రాసెస్లో ఏదైతే మెటీరియల్ కానీ ఫ్యూయల్ కానీ ఏది పార్టిసిపేట్ చేస్తుందో అది మనం ఫస్ట్ కనిపెట్టాలి. అలాంటి సప్లై ఆఫ్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్. నెక్స్ట్ తర్వాత దానికి ఏంటి, ఫ్లేమ్ రావడానికి అవకాశం ఏంటి, ఎయిర్, ఆక్సిజన్ తగలడం. సో దాన్ని మనం అరికట్టేయాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, హై టెంపరేచర్ మోర్ దాన్ ద ఇగ్నిషన్ టెంపరేచర్. ఎప్పుడైతే ఇగ్నిషన్ టెంపరేచర్ కానీ ఎక్కువ టెంపరేచర్ రీచ్ అయినప్పుడే మాత్రం అవి పేలుడు సంభవించే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రాకర్స్ ఉన్నాయనుకోండి, నార్మల్గా మనం పేలితే మోడల్ టెంపరేచర్, ఇగ్నిషన్ టెంపరేచర్ని రీచ్ అయ్యి అవి మనకి పేలుతాయి. అంతేకాకుండా ఎక్కువసేపు ఎండల్లో ఉన్నాయి అనుకోండి క్రాకర్ని, బాగా హీట్ ఎక్కువైపోయి హై టెంపరేచర్ని, ఇగ్నిషన్ టెంపరేచర్ని మించి ఎక్కువ వేడిని గ్రహించినప్పుడు అవి ఒకేసారి పేలడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి వాటి కంబషన్కి యూజ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంబస్టబుల్ మెటీరియల్, తర్వాత దానికి ఆక్సిజన్ కానీ ఏ సప్లై, తర్వాత హై టెంపరేచర్. ఈ మూడు కంబషన్ ప్రాసెస్కి ఒక వస్తువు పేలడానికి కారణాలన్నమాట. సో మనం వీటిని వన్ బై వన్ రిమూవ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ కంబషన్ మెటీరియల్ రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఎయిర్ సప్లైని మనం కంట్రోల్ చేసేయాలి, ఆపేయాలి. నెక్స్ట్ హై టెంపరేచర్ లేకుండా మనం చూసుకున్నట్లయితే మనం టోటల్ ఫైర్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో దట్ elimination of any one of the three factors will helps to control the fire. Let us see some examples. సో ఈ 3 ఫ్యాక్టర్స్లో ఏదో ఒక ఫ్యాక్టర్ని మీరు కనుక ఎలిమినేట్ చేసినట్లయితే ఆ ఫైర్ని మీరు ఏదో రకంగా కంట్రోల్ చేయొచ్చు అనమాట. అది ఒక ఫైర్ కంట్రోల్ చేయడంలో మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ విధంగానే మనకి ఫైర్ని ఎలా కంట్రోల్ చేయాలో కొన్ని రకాల ఉదాహరణలతో మనం ఇప్పుడు చూద్దాం. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్స్ అంటే if a fire breaks out in house or in any business establishment, the fire bridges which immediately put off the electric mains and then starts spraying water on the fire. Okay, if the fire breaks out in houses or in any
business establishment. The fire bridges will immediately put off the electric mains and then starts స్పేరింగ్ వాటర్ ఆన్ ద ఫైర్. మీరు ఏం చేస్తారు, ఎప్పుడైనా ఫైర్ బ్రిడ్జెస్ ఎప్పుడైనా ఉన్నట్టుండి అంటుకున్నాయి అనుకోండి, మన ఇంట్లో కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ పర్పస్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ, బిజినెస్ చేసే చోట కానీ, ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ, ఏమైనా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వల్ల కానీ వెంటనే మంటలు వచ్చినాయి అనుకోండి, వెంటనే ఏం చేస్తాం, మనం దాని దగ్గరలో ఉన్న మెయిన్ బోర్డులో ఆపేస్తాం అనమాట. ఆపేసినప్పుడు వెంటనే ఏం చేస్తాము, ఆ కరెంట్ సప్లై ఆగిపోతుంది. దానివల్ల అది సగం కంట్రోల్ అయిపోతుంది అనమాట. దాని మెయిన్ ఫ్యాక్ట్ ఏంటి, ఎలక్ట్రిసిటీ బర్న్ అవడానికి. సో మన ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటి, దాని యొక్క ఫ్యాక్టర్ని కంబషన్కి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని ఎలక్ట్రిసిటీని మనం ఇక్కడ స్టాప్ చేసాం, మెయిన్ ఆఫ్ చేసి. తర్వాత ఏం చేస్తాం, దాని మీద నెక్స్ట్ ఏం చేయాలి, ఏ సప్లైని ఆపేయాలి దాని మీద. కాబట్టి ఆ కంబషన్ మెటీరియల్ మీద మనకి వాటర్ పోస్తాం, లేకపోతే శాండ్ వేస్తాం, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ వాయుని వేస్తాం, లేకపోతే క్లాత్ వేస్తాం. కానీ ఇక్కడ ఏం చేసాము, why the fire brigade starts the works by putting up the electric mains. How water helps to eliminating the factors which support the combustion. Why the fire brigade starts the work by putting up the electric mains. ఎలక్ట్రిక్ మైన్స్ ఆపేగానే ఎందుకు ఫైర్ బ్రిగేడ్స్ వెంటనే వర్క్ చేయడానికి వచ్చేస్తాయి, ఎందుకంటే అక్కడ ఉన్న కంబషన్ని కంట్రోల్ చేయడానికి. అలానే హౌ వాటర్ హెల్ప్స్ టు ఎలిమినేటింగ్ ద ఫ్యాక్టర్స్ విచ్ సపోర్ట్స్ ద కంబషన్ ప్రాసెస్ని స్టాప్ చేయడానికి వాటర్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఎయిర్ని రానివ్వదు కాబట్టి మనకి అక్కడ వాటర్ అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది కంబషన్ ప్రాసెస్ ఫైర్ని కంట్రోల్ చేయడానికి. ఓకే, ఇనిషియల్లీ ద వాటర్ spray cools the combustion material below its ignition temperature. This prevents the fire from spreading. మనకి ఏం చేసాం, ఫస్ట్ ఈ కంబషన్ ప్రాసెస్లో మనకి కంబషన్ మెటీరియల్ని గుడ్ చేసాం, ఎలక్ట్రిసిటీని దాన్ని రిమూవ్ చేయాలి. సో మెయిన్ ఆఫ్ చేసాం. నెక్స్ట్ స్ప్రే ఆఫ్ ఫైర్ ఆర్ ఆక్సిజన్, మనకి ఎయిర్ని ఆక్సిజన్ని స్ప్రే చేయడానికి ఫైర్ బ్రిగేడ్స్ని చూపించాం. అవి వెంటనే వాటర్ని చల్లేసినాయి అనమాట. ఆ వాటర్ని ఏం చేసింది, థర్డ్ ఫ్యాక్టర్ని చేసింది, అది కూల్ చేసేసింది, అంటే హై టెంపరేచర్ని కంట్రోల్ చేసేసింది. కాబట్టి దానికి అక్కడ నార్మల్ ఇగ్నిషన్ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్ని ఇచ్చింది అనమాట, వాటర్ చల్లబరిచి. సో దానివల్ల ఈ 3 ఫ్యాక్టర్స్ ఇక్కడ వర్క్ చేయడం వల్ల మనం ఆ ఫైర్ని, ఎలక్ట్రిక్ మైన్స్లో జరిగిన ఫైర్ని మనం కంట్రోల్ చేయగలిగాం అనమాట. ఓకే, ఈ విధంగా మనకి హోమ్స్ పరంగానే, ఇండస్ట్రీస్ పరంగానే మనం ఈ విధంగా మనం ఫైర్ని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ అలానే దెన్ the heat turns in water into a vapors which is surrounded by burning material and prevents supply of oxygen to burning material so that fire is extinguished. సో ఇప్పుడు మనకేం చేయాలి, వాటర్ ఎప్పుడైతే చల్లారో ఆ పదార్థం మీద, పేరే పదార్థం మీద ఆ వాటర్ ఏం చేసింది, అక్కడ ఉన్న హీట్ మొత్తాన్ని, వాటర్ వెంటనే ఆ వేడికి వాటర్ వేపర్స్ లాగా మారిపోతాయి. ఎందుకు వాటర్ చల్లుతాం, హై టెంపరేచర్లో మండుతూ ఉన్న పదార్థం మీద నీళ్ళు చల్లినప్పుడు ఆ వాటర్ మామూలుగా స్టవ్ మీద పెడితే వేడెక్కి అవి ఆవిరైపోతాయి కదా, అలానే హై టెంపరేచర్ ఉన్న మెటీరియల్ మీద వాటర్ పడ్డప్పుడు ఆ వాటర్ కూడా ఏమంటే ఆవిరైపోయి వాటర్ వేపర్స్గా మారుతాయి అన్నమాట. అవి మారిన వాటర్ వేపర్స్ అక్కడే ఉంటాయా, ఉండవు, పైకి వెళ్ళి సరౌండింగ్స్లో నిలబడిపోయి ఉంటాయి. సో ఆ సరౌండింగ్స్ మొత్తం వాటర్ వేపర్స్తో కప్పిపోయి ఉంటుంది అనమాట వాటర్ చల్లటం వల్ల. సో ఆ వాటర్ వేపర్స్ అన్ని దట్టంగా ఒకదానికి ఎక్కిరిసిపోయి ఉండటం వల్ల ఏం చేస్తాయి, ఎయిర్ సప్లైని ఆపేస్తాయి. దానివల్ల ఆక్సిజన్ అనేది ఆ బర్నింగ్ మెటీరియల్కి అందదు. సో దానివల్ల మనం ఆటోమేటిక్గా ఫైర్ అనేది కంట్రోల్ అయిపోతుంది. దీని కారణంగా మనకి హౌస్ హోల్డ్ పర్పస్ కానీ, బిజినెస్ పర్పస్ కానీ, వేరే రకంగా ఇండస్ట్రీ ఇంకేదే రకంగా అయినా కానీ మంటలు అంటుకున్నప్పుడు ఫస్ట్ వాటర్ని మనం ఎక్స్టింగ్యూషర్గా వాడుతూ ఉంటాం అనమాట. కారణం ఏంటంటే ఈ వాటర్ అనేది ఫైర్ని ఆ వాటర్ వేపర్స్గా మారి హై టెంపరేచర్లో ఆ వాటర్ వేపర్స్ అనేది ఆక్సిజన్ సప్లైని ఆపేస్తూ ఉంటాయి. దానివల్ల ఆ ఫైర్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. కాబట్టి వాటర్ అనేది వన్ ఆఫ్ ఏ ఎక్స్టింగ్యూషర్ అనమాట. కాబట్టి వాటర్ని మనం ఈ ఫైర్ కంట్రోల్ చేయడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ అలానే ద మోస్ట్ కామన్ ఫైర్ ఎక్స్టింగ్యూషర్ ఈజ్ వాటర్. ఏ ఫైర్ ఎక్స్టింగ్యూషర్లో మంటలు ఆర్పే పదార్థాల్లో ఫస్ట్ మెయిన్గా ఉపయోగపడేది ఏంటంటే వాటర్, నీరు బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలానే బట్ వాటర్ వర్క్స్ ఓన్లీ వెన్ థింగ్స్ లైక్ వుడ్, క్లాత్ అండ్ పేపర్ ఆర్ నియర్ ఫైన్. కానీ వాటర్ అనేది
కేవలం దేని మీద మాత్రమే చల్లి ఆపగలం, చెక్క అంటుకున్నప్పుడు, లేకపోతే పేపర్ సంబంధించిన మెటీరియల్స్ అంటుకున్నప్పుడు మాత్రమే వాటర్ పోసి ఆ మంటలను మనం ఆపగలం. ఎలక్ట్రిసిటీ మీద వాడితే ఆ వాటర్ ఏం చేస్తుంది, షాక్ కొడుతుంది కదా, అలా వాడకూడదని చెప్పుకున్నాం కదా. కేవలం వుడ్ కానీ, క్లాత్ కానీ, పేపర్ కానీ బర్న్ అయినప్పుడు మాత్రం ఈ వాటర్ ఎక్స్టింగ్విషర్గా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ ఎలక్ట్రికల్ ఈక్విప్మెంట్స్ ఈజ్ ఆన్ ఏ ఫైర్, వాటర్ మే కండక్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ హార్మ్ దోస్ ట్రయింగ్ టు డస్ ద ఫైర్. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ ఏమన్నా బర్న్ అయినాయి అనుకోండి, ఫైర్ ఉంది అనుకోండి, దాని మీద వాటర్ చల్లకూడదు. ఎందుకంటే వాటర్ని, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయడమే కాకుండా అది మనకి పట్టుకున్న వాళ్ళకి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చాలా హార్మ్ చేసి పెడుతుంది, మేలు చేయకపోగా కీడు చేసి పెడుతుంది అనమాట. కాబట్టి మనం ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ బర్న్ అయినప్పుడు మనం దాని మీద ఎక్స్టింగ్విషర్గా వాటర్ని మాత్రం వాడుకోకూడదు. మరి ఏం వాడాలి? ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ బర్న్ అయినప్పుడు ఆ ఫైర్ని క్యాచ్ చేసినప్పుడు వెంటనే దానికి కార్బన్ డైఆక్సైడ్ వాయువుని రిలీజ్ చేయాలన్నమాట. సో అది కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది ఇందా చెప్పాం కదా, ఆక్సిజన్ని పంపింగ్ ఆపేయడం వల్ల ఆ ఫ్లేమ్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతూ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ఆల్సో నాట్ సూటబుల్ ఫర్ ఫైర్స్ ఇన్వాల్వింగ్ ఆయిల్స్ అండ్ పెట్రోల్ బికాస్ వాట్ ఈజ్ heavier than the oil, it sinks below the oil and oil keeps burning on the top. అలానే ఈ వాటర్ దేనికి కూడా సూటబుల్ కాదు. ఆయిల్స్ కానీ, పెట్రోల్ కానీ బర్న్ అయినప్పుడు వాటర్ని ఎక్స్టింగ్విషర్గా ఉపయోగించకూడదు అనమాట. ఎందుకు? వాటర్ అనేది ఆయిల్స్ కన్నా చాలా ఎక్కువ సాంద్రతతో ఉంటుంది అనమాట, ఎక్కువ డెన్స్గా ఉంటుంది. కాబట్టి ఆయిల్స్ కిందకి వాటర్ వెళ్ళిపోతుంది. ఏవైతే ఆయిల్ ఉన్నాయో, పెట్రోల్, ఆయిల్స్ లాంటివి, అవి వాటర్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గ్లాస్లో ఆయిల్ డ్రాప్ వేసి చూడండి, ఆయిల్ డ్రాప్ ఎప్పుడు తేలుతూ ఉంటుంది, వాటర్ మాత్రం లోపల ఉంటుంది అనమాట. అలానే ఇప్పుడు ఈ నూనెలు కానీ, కిరోసిన్ కానీ పేరినాయి అనుకోండి, దాని మీద నీళ్ళు పోస్తే ఏమవుతుంది, ఆ వాటర్ అడుక్కి వెళ్ళిపోతుంది. అవి పై పొరలాగా ఆయిల్స్, కిరోసిన్, పెట్రోల్ పై పొరలాగా నిలబడిపోయి పై పొరలు అవి బర్న్ అవుతూ ఉంటాయి తప్ప ఆ బర్నింగ్ ఫైర్ అనేది కంట్రోల్ అవ్వదు అనమాట. కాబట్టి ఈ ఆయిల్స్, పెట్రోల్ ఇలాంటి ఫాసిల్ ఫ్యూయల్స్ బర్న్ అయినప్పుడు ఇలాంటివి బర్న్ అయినప్పుడు దానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్గా వాటర్ని వాడకూడదు. ఓకే. సో since it's difficult to remove the combustion material from fire, cutting off air supply and low in temperature at a better method. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం వాటర్ దేనికి వాడకూడదు, కేవలం వుడ్, క్లాత్, పేపర్ బర్న్ అయినప్పుడు మాత్రమే వాటర్ వాడాలి. అలానే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఫైర్ అయినప్పుడు, అలానే ఆయిల్స్, పెట్రోల్స్ బర్న్ అయినప్పుడు, అది ఫ్లేమ్ వచ్చినప్పుడు వాటికి కూడా ఎక్స్టింగ్విషర్గా మనం వాటర్ వాడటానికి ఉపయోగపడదు. కేవలం వాటర్ దేనికి ఉపయోగిస్తామంటే ఆ కంబస్టబుల్ మెటీరియల్ అనేది కూల్ అవ్వడానికి, హై టెంపరేచర్ నుంచి అది లో టెంపరేచర్ కూల్గా ఉండడానికి, అలానే ఎయిర్ సప్లైని, వాటర్ వేపర్స్ అనేది ఎయిర్ సప్లైని ఆపేయడానికి, అలానే కంబస్టబుల్ మెటీరియల్ని రిమూవ్ చేయడానికి మనం ఈ వాటర్ని మనం ఎక్స్టింగ్విషర్గా వాడుతుంటాం అనమాట. సిన్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిమూవ్ ద కంబస్టబుల్ మెటీరియల్స్ ఫ్రమ్ ఫైర్, కటింగ్ ఆఫ్ ఎయిర్ సప్లై అండ్ లోయింగ్ ద టెంపరేచర్ యాజ్ బెటర్ మెథడ్. సో ఎప్పుడైనా కంబషన్ జరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంబస్టబుల్ మెటీరియల్ని రిమూవ్ చేయటం, దాంట్లో ఎయిర్ సప్లైని ఆపేయటం, అలాంటి దాన్ని లో టెంపరేచర్లోకి తీసుకురావడం మనకి ఫస్ట్ చేయాల్సిన, మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెథడ్స్ అనమాట. వీటిని బేస్ చేసుకొని మనం ఫైర్ని కంట్రోల్ చేయగలుగుతాం. నెక్స్ట్, అలానే ఇన్ కేస్ వేర్ వాటర్ కెనాట్ బి యూజ్డ్, ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇన్ బెస్ట్ చాయిస్ యూజ్డ్ విచ్ ఈస్ హెవియర్ దెన్ ఆక్సిజన్. ఒకవేళ వాటర్ వాడని పరిస్థితి వచ్చినప్పుడు మనం దేన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్గా ఉంచాలి, అదేంటంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనమాట. కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వాడని పరిస్థితి వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ ఫైర్ అయినాయి, పెట్రోల్, ఆయిల్స్ ఫైర్ అయినాయి, వాటర్ వాడకూడదు, మళ్ళీ ఎలా మంటలాపేది? అలాంటి సిచ్యువేషన్లో మనం కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకుంటాం. ఎందుకు కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించడం? అయితే ఆక్సిజన్ సప్లైని ఆపేస్తుంది. ఎందుకు ఆపేస్తుంది ఆక్సిజన్ సప్లైని? ఎందుకంటే ఆక్సిజన్ కన్నా అది ఎక్కువ హెవియర్గా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ ఫ్లోని ఆపునేది, దట్టంగా కమ్ముకొని ఆక్సిజన్ని ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపేస్తుంది అనమాట. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్గా మనం యూజ్ చేస్తాం. ఓకే. ఇట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ లిక్విడ్ ఇన్ సిలిండర్స్ అండర్ ద హై ప్రెషర్. కార్బన్ డైఆక్సైడ్ మనం సిలిండర్స్లో హై ప్రెషర్లో మనం స్టోర్ చేస్తూ ఉంటాం అనమాట. మీరు చూసినట్లయితే సినిమా థియేటర్స్లో, పెద్ద పెద్ద సెమినార్ హాల్స్లో మనం కార్బన్ డైఆక్సైడ్ని స్టోర్ చేసిన సిలిండర్స్ని గోడకి తగిలించి ఉండడం మనం చూస్తూనే ఉంటాం. హాస్పిటల్స్లో వీటన్నిటిలో అవి హై ప్రెషర్లో వాటిని స్టోర్ చేసి ఉంటాం అనమాట. అది లిక్విడ్ రూపంలో ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ వాయువు. నెక్స్ట్,
when releasing from the cylinders it expands and brings down the temperature. ఎప్పుడైతే సిలిండర్ నుంచి రిలీజ్ అయిందో అది మొత్తం టోటల్ ఏరియా మొత్తం ఎక్స్పాండ్ అయిపోయి అది వెంటనే చల్లబరిచేస్తుంది, చుట్టూ ఉన్న టెంపరేచర్ని చల్లబరిచేస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది, 3 ఫ్యాక్టర్స్ చేసిందా లేదా? కంబస్టబుల్ మెటీరియల్ రిమూవ్ చేయలేకపోయినా ఫస్ట్ ఏం చేసింది, టోటల్గా ఎక్స్పాండ్ అయిపోయి చుట్టూరా టెంపరేచర్ని తగ్గించేసింది, లో టెంపరేచర్ తీసుకొచ్చేసింది. తర్వాత ఏంటి, ఎయిర్ సప్లైని ఆపేసింది, ఆక్సిజన్ రాకుండా సప్లైని ఆపేసింది. దీనివల్ల ఫ్లేమ్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతున్నప్పుడు మనం ఏం చేస్తాం, నెమ్మదిగా కంబస్టబుల్ మెటీరియల్ మనం రిమూవ్ చేసేస్తాం అనమాట. ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్గా మనం ఉపయోగించుకుంటాం. సో ఇట్ ఆల్సో కవర్స్ ద ఫైర్ లైక్ బ్లాంకెట్స్. And since the contact between the fuels and oxygen is cut off, the fire is controlled. అలానే ఇంకో విధంగా కొన్ని రకాల పద్ధతులు ఏంటంటే, ఇంకో పద్ధతి అంటే బ్లాంకెట్స్ని ఫైర్ అయ్యే పదార్థం మీద కంపేయడం వల్ల అది ఆక్సిజన్ సప్లైని ఆపేస్తుంది కదా, అలానే దానివల్ల ఆ ఫైర్ అనేది కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈజ్ వై ఇట్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. దట్ యాడెడ్ అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ దట్ ఈజ్ మోస్ట్ కేసెస్ it does not harm to electrical equipments. So it is moderatory from offices, educational institutes and multi-storied buildings to install fire extinguishers. ఈ కార్బన్ డైఆక్సైడ్ కానీ వాటర్ కన్నా చాలా బెస్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కాబట్టి అది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏ విధంగా హార్మ్ఫుల్ ఎఫెక్ట్ చూపించదు. వాటర్ అయితే హార్మ్ఫుల్ ఎఫెక్ట్ని చూపిస్తుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ని హై ప్రెషర్లో లిక్విడ్గా మనకి పెట్టి ఉంచుకొని కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్స్ని మనం పెద్ద హాస్పిటల్స్లో, పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో, అలానే ఇండస్ట్రీస్లో మనం, అలానే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్లో మనం చూస్తూనే ఉంటాం అన్నమాట కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ని స్టోర్ చేసి ఉండడం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనకి ఫ్లేమ్ గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.